ఇక డీటెయిల్స్ చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్యాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు కొట్టేసిన ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. సెక్షన్ 17A చుట్టే సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. అయితే ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్లో తుది విచారణ జరిగిన తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ డెవలప్మెంట్ కేసులు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశం సెక్షన్ 17A. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా ఆధారాలు లేని కేసులు పెట్టకుండా నివారించే ఉద్దేశంతో వచ్చిన సెక్షన్ ఇది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదన్నది చంద్రబాబు తరపు లాయర్ల వాదన. చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందే అంటే ఈ 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్ట్ విషయంలో 17A వర్తించదు అనేది ప్రభుత్వం తరపున సిఐడి చేస్తున్న వాదన. 2021లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీస్ ఇచ్చిన ఫిర్యాదులతోనే ఎఫ్ఐఆర్ దాఖలైందని, చంద్రబాబు పేరు కూడా లేని ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్టు జరిగిందని, అందుకే ఈ సందర్భంలో సెక్షన్ 17A వర్తిస్తుందని బాబు తరపు లాయర్లు వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aకి సంబంధించిన ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో ఒక బెంచ్ మార్క్ కాబోతోంది. అందుకే చంద్రబాబుతో పాటు దేశంలోని మిగతా పొలిటికల్ సర్కిల్స్ అన్ని ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు కొట్టేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తోందన్న ఉత్కంఠ నెలకొంది. సెక్షన్ 17A చుట్టే సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. అయితే ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని, తనకు 17A వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం విచారించనుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు విచారించిన నేపథ్యంలో ఇవాళ తీర్పును కీలకంగా ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ఘ కాలంగా రిజర్వ్ లో ఉన్న ఈ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు ఇవ్వనుంది. అంటే ఇప్పటికే హైకోర్టులో కూడా అన్ని కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం కేసులో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఇప్పటికే. అంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మొత్తం దేశం మొత్తం ఈ తీర్పు మీద అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మిగతా రాజకీయ పార్టీలకు కూడా సంబంధించి. అంటే ఓవరాల్ గా ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ మీద 17A వర్తిస్తుందా లేదా అనే దాని మీద మాత్రమే ఇవాళ తీర్పు ఇవ్వనుంది. అంటే మొత్తానికి ఈ అంశం మీద అటు రాజకీయ పార్టీలు, తర్వాత మిగతా ప్రజా సంఘాలు ఈ తీర్పు మీద మొత్తం నరాలు తెగే ఉత్కంఠగా మారింది. అంటే ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్ కూడా ఏపీ హైకోర్టు కొట్టేసింది. సిఐడి తరఫున వాదనలు అంటే సీనియర్ లాయర్లు ముకుల్ రోహిత్ కి, రంజిత్ కుమార్లు కూడా వివరించారు. కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కొనడం సరికాదని సిఐడి వాదన. అయితే బాబు తరఫున లూత్రా అండ్ సాల్వే వాదనలు వినిపించారు. మొత్తం ఓవరాల్ గా అంటే ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు చాలా ఎదురు చూస్తున్నాయి. సంజన. ఎస్ రాజేందర్, అలాగే అక్టోబర్లో తుది విచారణ జరిగిన తీర్పును ఇవాల్టికి వాయిదా వేసిందన్నట్టు తెలుస్తుంది సుప్రీం ధర్మాసనం. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాజేందర్? అంటే అక్టోబర్ 3వ తేదీన క్వాష్ పిటిషన్ అనేది వాయిదా వేసింది. అక్టోబర్ 3వ తేదీన జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ వచ్చింది. అక్టోబర్ 9, 10, 13 తేదీల్లో కూడా వాడివేదిగా వాదనలు జరిగాయి. తర్వాత అక్టోబర్ 13న స్కిల్ పిటిషన్ ను కూడా అంటే దీనికి తోడుగా ఫైబర్ గ్రిడ్ కేసు కూడా పిటిషన్ వేసింది. స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి సుప్రీంకోర్టు కూడా అంటే బెంచ్ వాయిదా వేసింది.
నవంబర్ 9న అంటే ఫైబర్ గ్రిడ్ పిటిషన్ మీద కూడా విచారణ చేస్తూ స్కిల్ స్కామ్ తో విచారిస్తామని చెప్పేసి కోర్టు చెప్పింది. దసరా దీపావళి సెలవుల దృష్ట్యా అప్పుడు విచారణ వాయిదా వేస్తూ వచ్చింది. మొత్తం అంటే అప్పట్లో అది హైకోర్టుకి సంబంధించిన విషయము. తర్వాత ఇదే దాని మీద చంద్రబాబు తరపు న్యాయవాదులు అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి. అంటే ఇవాళ అంటే స్కిల్ కేసులో అసలు ఏంటి అంటే ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అనే దాని మీద సెల్ కంపెనీల ద్వారా ఎంత ఎగ్గొట్టారు, అసలు వాస్తవాలు ఏంటి అనే దాని మీద అంటే వాస్తవాలు కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి అటు సిఐడి తరఫున న్యాయవాదులు, కానీ వాస్తవాలు లేవు ఇవన్నీ అని చెప్పేసి చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తానికైతే ఇవాళ వీటి మీద మొత్తానికి తీర్పు ఇవ్వనుంది సంజన సుప్రీంకోర్టు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.